హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఈరోజు మనం మెంతి బాల్స్, శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, నేను కారంలో ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఉప్పు. దీన్నంతా ఇప్పుడు మనము చాలా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక సన్నగా తరిగిన మెంతి కూర, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇందులో అస్సలు మనం వాటర్ యాడ్ చేసుకోలేదు, అవన్నీ కడిగి వేసాం కదా. ఆ పదన పచ్చిమిరపకాయల పేస్ట్ తోటే సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇలా రౌండ్గా బాల్స్ చుట్టేసుకోవాలి. ఇలా బాల్స్గా అన్నీ చుట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అండ్ పసుపు వేసుకొని ఇవి అందులో వేసి ఆవిరి మీద మగ్గనివ్వాలి. మనము కర్రీకి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంతే సరిపోతుంది, ఏం ఎక్స్ట్రా అయితే పట్టదండి. కొంచెం పసుపు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాక ఒక్కసారి ఆయిల్ అన్నిటికీ కలిపేలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చిన్న మంట మీద లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వన్ సైడ్ కుక్ అయినాక స్లోగా వాటిని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ కుక్ అయిపోయింది, మెల్లగా అన్ని ఈజీగా టర్న్ చేసుకోవాలి. పెద్ద కష్టమేం లేదండి, ఈజీగా టర్న్ అయిపోతుంది. మెంతి బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మెంతికూర తినమంటే చాలామంది పిల్లలు మారం చేస్తుంటారు. మెంతికూర మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలా చేసినప్పుడు మెంతికూర క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇది మనకు స్నాక్ లాగా కానీ, రసం ఉంటుంది కదా చింతపండు చారు, దాంట్లో పొడి పొడి చేసి కలుపుకొని చారు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఉత్తి రైస్లో ఇది కలుపుకొని తింటే కూడా బాగుంటుంది. పెరుగు వేసుకొని పెరుగంజుకు నంజుకొని తింటే కూడా బాగుంటుందండి. సో మనకు ఒక లైక్ పకోడీ టైపు, ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది. మంచి టేస్ట్ అయితే ఉందండి. టేస్ట్ లోపలంతా సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా, పైనంతా ఇలా క్రంచీగా ఉంది. మెంతి బాల్స్ ఇది మాకు మా అత్తమ్మ నేర్పిన వంటనండి. మెంతి బాల్స్ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్లో, ఇప్పుడు చలికాలంలో మెంతి కూర అనేది చాలా వస్తుందండి. చాలా మెంతి కూర అయితే వస్తుంది. ఈ టైంలో మనము పిల్లలకు చేసి పెడితే హెల్దీగా ఉంటుంది, మనకు మంచి రెసిపీ అండి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పెద్దవాళ్ళు ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో చేసి